తీవ్రవాదం అత్యంత దుర్మార్గమైన విధానం. ఒక వర్గం పైనో, ఒక దేశం పైనో, ఒక ప్రజల పైనో విద్వేషాన్ని పెంచుకొని బాంబులు పేలుస్తూ, తుపాకులు మోగిస్తూ ఆ జనాలను చంపుతూ వికృతానందం పొందడం అత్యంత దుర్మార్గమైన తీవ్రవాదం. సో తీవ్రవాదాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిందే. కానీ తీవ్రవాదం అంటే ఇదొకటే కాదు, సమాజంలో రకరకాల తీవ్రవాదాలు ఉన్నాయి. సో అందులో ప్రధానంగా చెప్పుకోవాలంటే ప్రాణాలు పోసేవాడు వైద్యుడు, ప్రాణాలు నిలిపేది వైద్యం అంటే మందులు. సో రకరకాల అనారోగ్యాలతో ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంతోమంది నిత్యం మందులు వాడుతుంటారు. క్యాన్సర్ కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, రకరకాల అనారోగ్యాలకు సంబంధించి. కానీ అనారోగ్యాలను కాపాడుకోవడానికి అంటే రోగాల నుంచి బయటపడడానికి మందులు వాడుతుంటే ఆ మందుల్ని కూడా నకిలీగా చేయడం, డూప్లికేట్గా చేయడం, ఆ డూప్లికేట్ మందుల్ని మార్కెట్లోకి విడుదల చేయడం, కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించడం, ఇది ఎంత దుర్మార్గమైన చర్య. సో ఈ మందులు వాడితే ఆ రోగాలు తగ్గకపోగా ముదిరిపోయి వాళ్ళు చచ్చిపోతున్నారు. ఈ రకంగా చాలామందికి తెలియవు, గణాంకాలు కూడా లేవు. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతుంటే వైద్యులు మందులు రాస్తారు. సో ఆ మందుని వీళ్ళు వాడుతుంటారు. అంటే క్యాన్సర్ వచ్చింది ఉదాహరణ, క్యాన్సర్ కోసం రెగ్యులర్గా మందులు వాడాలి, టీబీ కోసం రెగ్యులర్గా మందులు వాడాలి, అట్లాగే హార్ట్ సబ్జెక్ట్ ఉంటే రెగ్యులర్ మందులు వాడాలి, షుగర్ ఉంటే రెగ్యులర్ మందులు వాడాలి, అట్లాగే బీపీ ఉంటే రెగ్యులర్ మందులు వాడాలి. ఈ రకంగా రెగ్యులర్ మందులు వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఈ రెగ్యులర్ మందులు వాడుతున్నా ఆ రోగాలు తగ్గవు. డాక్టర్ కూడా ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకు అని మళ్ళీ మారుస్తారు మందులు, మళ్ళీ పవర్ఫుల్ మారుస్తారు. కానీ ఎన్ని మార్చినా, ఎన్ని రకాల మందులు వాడినా ఈ రోగాలు తగ్గవు. ఎందుకు? అసలు అందులో మందు ఉంటే కదా. ట్యాబ్లెట్ వాడుతున్నాం కానీ ట్యాబ్లెట్లో మందు లేదు కదా, మరేంటి? పనికిరాని శుద్ధముక్క లాంటి పొడి, దాంట్లో రకరకాల అవశేషాలు కలపడం రుచుల కోసం, దాన్ని ట్యాబ్లెట్ తయారు చేయడం, మందులు తయారు చేయడం, మెడిసిన్ ప్రముఖమైన కంపెనీ పేరిట, అది కూడా ప్రముఖమైన కంపెనీ పేరిట. ఇది ఎక్కడో కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల వందల సంస్థలు ఉన్నట్టుగా, అంటే నకిలీ మందుల తయారీ సంస్థలు వందలు ఉన్నట్టుగా అధికారుల సోదాల్లో తనిఖీలు బాగా జరుపుతున్నారు. ఆ తనిఖీల్లో బయటపడుతున్నాయి. ఇది అట్లాగే ఉత్తరాది నుంచి ఇట్లాంటి వందల వేల కోట్ల రూపాయల విలువ చేసే మందులు కూడా రాష్ట్రంలోకి, నగరంలోకి అక్రమార్గంలో వస్తున్నాయి. సో మనం మెడికల్ షాపుకి వెళ్తే నమ్మకమైన మెడికల్ షాపులే అనుకుంటాం, అసలు మెడికల్ షాపులకి అనుమతి లేదు. ఈ నకిలీ మందులు తయారు చేసే సంస్థలకు అనుమతులు లేవు. చాలా మెడికల్ షాపులు చూస్తున్నాం, మెడికల్ షాపులకు లేవు. సో ఈ రకంగా దుర్మార్గంగా జనాలని డబ్బుల కోసం రోగులను చంపే విధానం దుర్మార్గం, తీవ్రవాదం. సో తీవ్రవాదుల్ని ఏ రకంగా అయితే ఎన్కౌంటర్ చేసి చంపాలో వీళ్ళని కూడా అదే శిక్ష విధించాలని జనాభిప్రాయం. సో ఈ సమస్యని పరిష్కరించాలంటే ఏం చేయాలి? సో సిటీ విజన్ పరంగా ఒక చిన్న సూచన ఏం లేదు. ఇప్పుడు మనము ప్రతి దగ్గర కూడా మెడికల్ షాపు, అట్లాగే మందుల షాపులు, అట్లాగే మందుల తయారీ సంస్థలు, వీటన్నిటి కూడా లైసెన్స్ తీసుకుంటాయి. సో మన షాపులలో చూస్తాం ట్రేడ్ లైసెన్స్ అని చెప్పి ఒక ఫ్రేమ్ కట్టి వేస్తారు. ప్రతి ఒక్కరు కూడా అప్డేటెడ్ దాని నంబర్, సీరియల్ నెంబర్తో సహా ఫ్రేమ్ చేసి పెట్టాలి, అడిగిన వాళ్ళందరికీ చూపించాలి ఇది మా లైసెన్స్ అని. సో ఆ లైసెన్స్ ఎవరికైనా డౌట్ ఉంటే అదో ఫోటో కాపీ తీసుకొని నెట్లో చెక్ చేస్తే దాని లైసెన్స్ ఉందా లేదా అని క్లియర్ కట్గా తెలిసిపోతుంది. అది మందుల షాపు కావచ్చు, మందుల తయారీ సంస్థ కావచ్చు, ఎటువంటి సంస్థ కావచ్చు. సో ఈ విధానాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అమలు చేస్తే, అంటే అడిగిన వాళ్ళందరికీ అందుబాటులో ఉంచాలి, అడిగిన వాళ్ళకు దాన్ని కాపీ ఇవ్వాలి. సో ఈ చిన్న మార్గాలు కనుక చేస్తే కొంతవరకు చేర్చాడు. అధికారులు దాడులు చేస్తూనే ఉన్నారు, అరికడుతూనే ఉన్నారు. ఈ దుర్మార్గులు ఇంకా ఆ మందులను తయారు చేస్తున్నారు. సో జనాభిప్రాయం ప్రకారం చూస్తుంటే ఇటువంటి దుర్మార్గుల్ని, ఇటువంటి తీవ్రవాదాన్ని అంతం చేయాల్సిందే. దానికోసం ఒక పక్క ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలి. ఎందుకంటే ప్రజలకే ఇది అవసరం కాబట్టి, ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మాడుతున్నారు కాబట్టి ఆ ప్రజలను కూడా ఇక్కడ భాగస్వామ్యం చేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. సో దీనికోసం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ మార్గాన్ని కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుందని మా సూచన.